హలో అండి, నమస్తే. నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీ దోశల్లోకి మంచి కాంబినేషన్గా మనము బీరకాయ తొక్కలతో ఏ విధంగా పచ్చడి చేసుకోవాలనేది తెలుసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సింపుల్ చట్నీ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు లేదా మీ కారానికి సరిపడినట్టు వేసుకోండి. మనం బీరకాయ వండుకున్నప్పుడు ఆ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగ మనం చట్నీలాగా చేసుకుంటే చాలా మంచిదండి. హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లో కొంచెం టమాటా వేసుకుని మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా బీరకాయ తొక్కల్ని పైన తొక్కు తీసిన ఈ బీరకాయ తొక్కల్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అలాగే ఈ బీరకాయ తొక్కలు రెండు కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుందాము. సాధారణంగా బీరకాయ ఉన్నప్పుడు చాలామంది ఆ పై తొక్కు తీసి పడేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా మనం పచ్చడి చేసుకున్నట్లయితే ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్లోకి మనకి చక్కగా మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఆ బీరకాయలో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ అంతా కూడా మనకి చక్కగా అందుతుంది. ఇలాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే బీరకాయ తొక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక హాఫ్ టీ స్పూన్ మళ్ళీ నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని ఇందులోకి టమాటాలు వేసి వేయించుకోవాలి. టమాటాలు పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నానండి, లేదా ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకోండి. ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. డైరెక్ట్గా ఇలా చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, టమాటాలు చక్కగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు మనము వెయిట్ చేయాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని మనము మిక్సీ జార్లో వేసి చట్నీ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినట్టు వేసుకోండి. ఇక్కడ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము టమాటా ముక్కలను వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవడమే. ఇందులోకి మనం వాటర్ని ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. టమాటా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోకుండానే చట్నీ అనేది చక్కగా బ్లెండ్ అవుతుంది. చూసారు కదా, చట్నీ అనేది చక్కగా ఈ విధంగా మనకి తయారైపోయింది. దీనికి మీరు కావాలంటే పోపు వేసుకోండి. నేనైతే ఇడ్లీలోకి కాంబినేషన్గా తీసుకున్నాను, సో అందుకని నేను తాలింపు వేయలేదు, డైరెక్ట్గా ఈ విధంగానే తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి దోశల్లోకి, ఇడ్లీలోకి. తప్పకుండా మీరు కూడా ఈసారి ఎప్పుడైనా బీరకాయ కర్రీ తయారు చేసుకున్నప్పుడు వాటిపైన ఉండేటువంటి తొక్కుతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ ఎప్పుడు కూడా బీరకాయ తొక్కల మీద పడేరు, అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి ట్రై చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.